మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా మాట్లాడినటువంటి మాటలు సమసపోకముందే అదే రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవడా మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఇప్పుడు దుమారం రేపాయి. ఆయన ఏం మాట్లాడాడంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మోదీ చేసినటువంటి పనికి దేశ ప్రజలు, ఆర్మీ అందరూ కూడా ఆయన కాళ్ళకి మోకరిల్లాలి అని మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పుడు బీజేపీని అయితే ఇరకాటంలో పెట్టేశారు. దాంతో ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వారిని పార్టీ ఏం చేస్తుందో చూడాలంటూ కాంగ్రెస్ కూడా గట్టిగా విమర్శలు చేస్తుంది. అలాగే కొంతమంది అధికారులు కూడా ఇలాంటి మాటలు అయితే ఉపేక్షించడం లేదు. ఇప్పటికే ఈ విజయ్ షాకి ఇటు మధ్యప్రదేశ్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు రెండు చేవట్ల పెట్టాయి. వెంటనే వెళ్లి క్షమాపణలు చెప్పమని చెప్పాయి కూడా. సుప్రీంకోర్టు అయితే హైకోర్టుకు వెళ్లి క్షమాపణ చెప్పు, మళ్ళీ అక్కడి నుంచి కేసు పెట్టారు అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేవా సిగ్గు లేకుండా అన్న విధంగా మాట్లాడింది సుప్రీంకోర్టు. సరే, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషీ గురించి, ఉగ్రవాద మతానికి సంబంధించినటువంటి మా మహిళ, మా సోదరి సోఫియా ఖురేషీ పాకిస్తాన్ వెళ్లి అక్కడ తిత్తి తీసి ఇక్కడికి వచ్చిందని ఆవిడనేదో ప్రశంసించబోయి మాట్లాడితే అవి వివాదాస్పదం అయిపోయాయి. ఎందుకంటే అక్కడ ఉగ్రవాది మతానికి చెందినటువంటి పదాలు వాడాడు కాబట్టి. ఇప్పుడు ఈమెన ఇలాగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగదీష్ దేవడా మాట్లాడేసరికి ఇప్పుడు మరికొంత దుమారం రేగింది. పైగా ఆర్మీ మోదీ కాళ్ళు మోకరిల్లనేసరికి ఇది ఎవరికి నచ్చడం లేదు. ఎవరికి నచ్చదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మోదీ కూడా చేవట్లు పెట్టాడు, అమిత్ షా చేవట్లు పెట్టారు, రాజ్నాథ్ సింగ్, అందరూ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో బీజేపీ అధ్యక్షులు ఇప్పుడు ఆయనపై క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరిని అయితే ఇప్పుడు హోల్డ్ లో పెట్టారు. ఈ సమస్య పోతే బహుశా వీళ్ళిద్దరిని ఎవరినో ఒకరినైతే ఈ పదవి నుంచి తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు జగదీష్ దేవడా అనే వ్యక్తిని అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ లో పెట్టారు. కాకపోతే ఇంక ఇది దుమారం రేగుతుందని బీజేపీ దీని గురించి ఏమి స్పందించడం లేదు. లోపాయకారంగా మాత్రం క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటుంది.